అబ్బబ్బబ్బబ్బా! అస్సలు ఫ్రై పీస్ బిర్యానీ వచ్చిందబ్బా! అస్సమ్ ఉంది అసలు. ఇప్పుడు మనం కలిసి చేసేద్దాం. దీనికి ఒక స్పెషల్ మసాలా కావాలి. 1.5 కేజీ ఆఫ్ చికెన్‌కి 6 ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక మరాఠీ మొగ్గ, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకులు, కొంచెం అంత స్టోన్ ఫ్లవర్ తీసుకోవాలి. మిరియాలు 1 టేబుల్ స్పూన్ అండ్ 10 లవంగాలు, 2 ఇంచెస్ ఆఫ్ దాల్చిన చెక్క అండ్ 10 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ సాజీరా. ఇవన్నీ కలిపేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 3 ఆనియన్స్, 3 మిర్చి కట్ చేసి అన్నం వండుకునే గిన్నెలో ఆయిల్, ఆనియన్, మిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత పైన చూపిన స్పైసెస్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత ఒక్క టమాటా వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. దాని తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే ఇందులో గోలించుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎలా వేసుకోవాలి అంటే రైస్కి తగ్గట్టు వేసుకోవాలి. మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తాం కదా, అలాగా ఇక్కడ 1.5 కేజీ ఆఫ్ చికెన్కి 2 కేజెస్ ఆఫ్ రైస్ చూస్ చేసుకోవచ్చు. సో 2 కేజెస్కి తగ్గట్టు నీళ్లు పోసుకొని అందులో చికెన్ ఫుల్గా ఉడికించి ఆ చికెన్ని బయటికి తీసేయాలి. ఇప్పుడు ఆ వాటర్లో మనం 2 కేజెస్ రైస్ అనుకున్నాంగా, అది అందులో వేసుకొని నీట్గా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా చల్లారిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, మిర్చి వేసుకొని ఒక బిర్యానీ ఆకు, పసుపు వేసుకొని ఈ చికెన్ మొత్తం అందులో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉండింది కదా, అది అందులో వేసుకోవాలి. చూసారా? ఎస్, అది అందులో వేసుకున్న తర్వాత దీన్ని కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారపొడి వేసుకోవాలి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మెల్లిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. స్పైసెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కారపొడి వేసుకోకూడదు. ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కలపాలి. దీని తర్వాత ఒక స్టార్ ఐటెం వేయాలి. ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఆ స్టార్ ఐటెం? అదేంటంటే కరివేపాకు చేతికి దొరికినంత, అంటే గుప్పెడంత కరివేపాకు తీసి అందులో వేసుకోవాలి. ఫ్రై పీస్ బిర్యానీకి కరివేపాకు ఇస్ ద మాస్టర్ థింగ్. కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఊరికి గట్టిగా కలపకూడదు, పీసెస్ విరిగిపోతాయి. పీస్ విరగకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన చికెన్ కదా, విరగకుండా మెల్లిగా కలపాలి. దాని తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది కొరియాండర్ లీవ్స్ వేసినాక. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లో పెట్టుకొని తినేయడమే. మన నెక్స్ట్ వీడియో ఇంట్లో నెయ్యి తయారు చేయడం ఎలాగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. థ్యాంక్ యూ.